కాక్టైల్ 2 హిందీ మూవీ చాలా బాగుందండి. మీరు కనుక హిందీ మూవీస్ చూసేవారైతే ఖచ్చితంగా ఈ మూవీని చూడండి. ముఖ్యంగా మీరు కనుక లవ్లో ఉన్న, రిలేషన్షిప్లో ఉన్న, మ్యారీడ్ అయినా లేదంటే మ్యారేజ్లోకి వెళ్ళబోతున్నా సరే మీరందరూ తప్పకుండా చూడాల్సిన మూవీ అండి ఇది. ఈ మూవీలో షాహిద్ కపూర్ గారు యాక్టింగ్ చాలా బ్రిలియంట్గా ఉందండి. రష్మిక గారు అండ్ కృతి సనన్ గారి యాక్టింగ్ కూడా డీసెంట్గా ఉందండి. ఈ మూవీ స్టోరీ వచ్చేసి ఇద్దరు లవర్స్ షాహిద్ కపూర్ అండ్ రష్మిక గారు అండి. వారిద్దరూ ఒక వెకేషన్కి వెళ్తారు. అక్కడ కృతి సనన్ అండ్ రష్మిక గారు వీళ్ళు ఓల్డ్ ఫ్రెండ్స్ అండి. వీరిద్దరూ కలుస్తారు. వీరు ముగ్గురు కలిసి ఆ వెకేషన్ని ఎంజాయ్ చేస్తారండి. ఆ వెకేషన్ ఎంజాయ్ చేసిన తర్వాత వారి లైఫ్లో ఎటువంటి కన్ఫ్యూజన్స్ వచ్చాయి, ఎటువంటి కొత్త యాంగిల్స్ వచ్చాయి, వాటిని ప్రతి ఒక్కరూ ఇండివిజువల్గా ఎలా డీల్ చేశారు, వాటి గురించి ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ఈ మూవీ అండి. ఓవరాల్ ఇదొక చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్రెండ్లీ మూవీ అండి. ఖచ్చితంగా రిలేషన్షిప్స్లో ఉండేవాళ్ళు ఈ మూవీని ఖచ్చితంగా చూడాలండి. మీకు ఈ మూవీ చాలా గొప్ప ఎంటర్టైన్మెంట్ని ఇస్తుందండి. నేనైతే చాలా ఎంటర్టైన్డ్ ఫీల్ అయ్యానండి. ఈ మూవీలో నేను గమనించింది ఇంకొకటి ఉందండి. ఎప్పుడైతే మీరు ఒక రిలేషన్షిప్లో ఉంటారో డూస్ అండ్ డోంట్స్ కొన్ని ఉంటాయండి. ఇందులో స్టార్టింగ్ ఆఫ్ ది మూవీ మొత్తం డోంట్స్ కనిపిస్తాయండి నాకు. ఆ తర్వాత అన్నీ ఏవైతే రిలేషన్షిప్లో చేయడం కరెక్టో అంటే డూస్ అవన్నీ సెకండ్ హాఫ్లో కనిపిస్తూ ఉంటాయండి. నాకు ఈ మూవీలో లాజిక్స్ వితౌట్ ఎనీ లూజ్ ఎండ్స్, ప్రతి క్వశ్చన్కి వారే ఆన్సర్ ఇవ్వడం, మనం ఒక డౌట్ వస్తూ ఉంటుంది ఆ మూవీ చూస్తుంటే ఒక సీన్లో ఇలా ఇప్పుడు దీన్ని ఇలా ఎందుకు చేస్తున్నారని దానికి ఇమ్మీడియట్గా ఆన్సర్ వస్తూ ఉంటుందండి మూవీ క్యారెక్టర్స్ నుంచే. ఇట్ ఈస్ మోర్ వోకల్ అండి ఈ మూవీలో డైలాగ్స్, కాన్వర్జేషన్స్ కూడా చాలా మెచ్యూర్గా అనిపించాయండి నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి. బాలీవుడ్లో అన్ని మూవీస్ రిలేషన్షిప్స్లో ఇన్ఫిడెలిటీ గురించే ఎక్కువ డీల్ చేస్తున్నట్టుగా అనిపించిందని చెప్పానండి నెగిటివ్గా ఆ ట్రైలర్ రివ్యూలో. బట్ ఈ మూవీ చూసిన తర్వాత మాత్రం నా ఒపీనియన్ని నేను మార్చుకున్నానండి. చాలా గ్రేట్ మూవీ. ఖచ్చితంగా అందరు కపుల్స్, రిలేషన్షిప్లో ఉన్న అందరూ ఈ మూవీని చూడాల్సిందేనండి. అండ్ యంగ్స్టర్స్ ఎవరైనా ఈ మూవీని చూస్తే వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ ఇన్ లవ్ అండ్ ఇన్ రిలేషన్షిప్ అనేది ఖచ్చితంగా తెలుసుకుంటారు అనుకుంటున్నానండి. ఈ వీకెండ్ ఐ విల్ డెఫినెట్లీ రికమెండ్ కాక్టైల్ 2. ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారండి. దిస్ ఈజ్ ఆల్సో ఏ రిచ్లీ ఫిల్మ్డ్ మూవీ అండి. అండ్ అబౌట్ రిచ్ కిడ్స్. ఆబ్వియస్లీ ఢిల్లీలో ఉండే రిచ్ అండ్ ఎలీట్ వాళ్ళ లైఫ్స్ గురించే ఈ మూవీ అండి. వారి లవ్, వారి వెకేషన్స్, వారి ఫీలింగ్స్, వారి రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి, వారి ఫ్రెండ్షిప్స్ ఎలా ఉంటాయి అనేది ఈ మూవీలో చూపించారండి. మీరు ఖచ్చితంగా ఈ మూవీని ఎంజాయ్ చేస్తారండి. ఇట్ ఈజ్ రిలేటబుల్ అండి. ఇట్ ఈజ్ రిలేటబుల్ టు ఆల్ ది కపుల్స్ అండ్ టు ఆల్ ది పీపుల్ హూ ఆర్ ఇన్ రిలేషన్షిప్స్ నౌ, బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఖచ్చితంగా ఈ మూవీని చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ.